नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज इंडियन एसोसिएशन ऑफ लॉयर्स की जानिब से सपोर्टिंग करदा कैंडिडेट जो सीरियल नंबर 4 है चल्लासानी अजय कुमार साहब का आज ज़िला करनूल डिस्ट्रिक्ट एडवोकेट बार एसोसिएशन का दौरा हुआ। इस मौके पर उन्होंने एडवोकेट्स से अपील की कि सीरियल नंबर 4 पर जो है अपना प्रेफरेंशियल वोट देकर उन्हें कामयाब करें। इस मौके पर के रंगनाथ स्टेट वाइस प्रेसिडेंट, कृष्णैया डिस्ट्रिक्ट प्रेसिडेंट, रविकांत प्रसाद जनरल सेक्रेटरी, शेख शफी डिस्ट्रिक्ट जॉइंट सेक्रेटरी, दस्तगिरी ट्रेजरर, इंडियन एसोसिएशन ऑफ लॉयर्स के अलावा दीगर बहुत सारे एडवोकेट्स इस मौके पर शरीक रहे। इस मौके पर चल्लासानी अजय कुमार ने एडवोकेट्स से अपील की कि वो अपना प्रेफरेंशियल वोट जो है ज़रूर उनके हक़ में दें, क्योंकि वो आने वाले दिनों में एडवोकेट्स के लिए काफ़ी भले काम करने जा रहे हैं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। దాంతో పాటు స్థానికంగా చాలా బార్లో చాలా సమస్యలు ఉంటాయి. కోర్టు బిల్డింగ్స్ అయితేనేమి, లేడీస్ సపరేట్స్ బారేషన్ రూమ్ అయితేనేమి, ఇలాంటి కూడా చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటిపైన కూడా బార్ కౌన్సిల్ దృష్టి పెట్టాలని చెప్పని విడాకుల విషయం సార్కు తెలుసు. తర్వాత హైకోర్టు బెంచ్ విషయం ఫస్ట్ హైకోర్టు అన్నారు, తర్వాత దాన్ని రాను బెంచ్కి తయారు చేశారు. ఆ బెంచ్ కూడా మొత్తం తయారవుతుంది. ఆడ చెక్ కూడా తెలియదు, ఆడ బెంచ్ కూడా తెలియదు, అక్కడ ఆగిపోతుంది. దాన్ని ఒక పనిలో తీసుకొచ్చి అందరూ కూడా ముందుండి కర్నూలుకి హైకోర్టు బెంచ్ త్వరగా వచ్చేలాగా సార్ కూడా ప్రయత్నం చేయాలని చెప్పని సార్కు నెంబర్ 4 తరఫున 1 రాసి సార్ అత్యధిక మెజారిటీ గెలిపించి మనకు అది ఉపయోగపడగా మనం చేసుకుంటే బాగుంటుంది చెప్పని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నప్ప. కాబట్టి మిత్రులారా, మనకు హైకోర్టు బెంచ్ కోసము దానిని ఇంకా చివరికి వస్తా. కాబట్టి సార్ గారికి మనకు కావాల్సింది హైకోర్టు బెంచి నంబర్ 4 కదా సార్. లేకపోతే రాజ్యం విడిపోతుంది తప్పదు. కాబట్టి ఆ వల్ల అరికట్టాల్సిన వ్యక్తులు ఎవరు? ఇంటలెక్చువల్స్ అయినటువంటి పెద్దలే. ఇటువంటి పెద్దలే దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇంకోటి న్యాయవాదుల రక్షణ చట్టం కోసం కూడా పోరాటం చేయండి సార్. మరి అట్లాగే